హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. సో ఈ వీడియోలో ఎక్స్టెండ్ చేసిన కొత్త డేట్స్ ఏంటి, సో దాంతోపాటు ర్యాంక్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేశారో సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన ఛానల్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ప్రతి విషయం కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే సో మనకి ప్రీవియస్గా బీఎస్సీ నర్సింగ్లో రిజిస్టర్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 17th అనమాట. దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ మనకి సెప్టెంబర్ 20 నైట్ 9 PM వరకు మనకు కొత్త డేట్ అప్డేట్ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకోలేదో సో మీరు వచ్చేసి 20 సెప్టెంబర్ నైట్ 9 PMలో అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1888 రూపీస్ అనమాట. అలానే ఓసీ వాళ్ళకి వచ్చేసి 2360 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంది. మీలో చాలామంది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తున్నారు. సో మీరు అలా అప్లై చేసేటప్పుడు ఒక్కటికి 10 సార్లు మీరు అప్లికేషన్ మొత్తం చదివి అప్లై చేయండి. అంటే చాలామంది వాళ్ళ డాక్యుమెంట్స్ దగ్గర కావచ్చు, ఫీజు దగ్గర కావచ్చు చాలా మిస్టేక్ చేస్తున్నారు అనమాట. మీ అప్లికేషన్ మిస్టేక్స్ ఉంటే మనకి ఫర్దర్గా ఎడిట్ ఆప్షన్ ఇస్తారో తెలియదు, కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో మీరు ఇప్పుడు అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేస్తే మీకు తర్వాత ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అలానే ఎవరికైతే కట్ ఆఫ్ కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి సంబంధించి ఫర్దర్ ఒక 1 వీక్ లోపు ర్యాంక్స్కి ఎక్స్టెండ్కి సంబంధించి అప్డేట్ రావచ్చు. ఎలా అంటే ర్యాంక్స్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తారు, అసలు ఎక్స్టెండ్ చేస్తారా లేదా, సో అలానే ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే అసలు కట్ ఆఫ్ లేకుండా కంప్లీట్గా అందరికీ ఎలిజిబుల్ ఇస్తారు. సో వీటి గురించి మనకు ఒక 1 వీక్లో అప్డేట్ రావచ్చు. కాబట్టి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మనకి సైడ్లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు నేను అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రజెంట్ వచ్చిన అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.